ఆ కపాలంలో యేసు ప్రభు సిలువలో వెరలాడి ఉండకపోతే మనం ఇంకా ఎక్కడున్నామని చెప్తుంది బైబిల్. తెలుసా అంటే మనం ఇంకా మన పాపముల్లోనే ఉన్నాము. ఆయన సిలువలో మరణించాడు గనుక మనకు జీవం కలిగింది. ఈ జీవం మాత్రం కాదు, నిత్య జీవము. అందరూ మరణిస్తారు. యేసుప్రభుని నమ్ముకుంటే మరణించరా అని అడుగుతారు కొంతమంది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు కదండి, పాస్టర్లు కూడా చచ్చిపోతున్నారు కదండి. అవును, అందరం చచ్చిపోతాం. చావు ఈ లోకంలో అందరికీ తథ్యమండి. కానీ చనిపోయిన తరువాత మరొక మరణం ఉంది. దాని పేరేంటో తెలుసా? రెండవ మరణము. ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉండదో వారు అగ్ని గంధకములతో అంటే గుండములో పారవేయబడతాడు. ఇది రెండవ మరణము. అక్కడ అగ్ని ఆడదు, పురుగు. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికే ప్రభు మనకి మన మరణాన్ని మింగేశాడు. నా యందు విశ్వాసం వచ్చిన వాడు మరణించడు, మరణించినను తిరిగి దాన్ని పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే అర్థమేంటి? పరలోకం, ప్రభుతో ఉంటాడు. అది గొప్ప భాగ్యం నాకు. మన మరణాన్ని సిలువలో భరించాడు ప్రభు.